2025లో జరిగిన సంఘటనలో అతి ముఖ్యమైనది పైరసీ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్. ఇది ఒక సాధారణ అరెస్ట్ కథ కాదు. ఐబొమ్మ రవి కేసు అనేది పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో నడిచిన ఒక పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ పై పోలీసులకు దొరికిన కీలక ఆధారాల కథ. సినిమా పైరసీగా మనం తేలిగ్గా తీసుకునే అంశం వెనుక ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయి ప్లానింగ్, టెక్నాలజీ దుర్వినియోగం ఉందో ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్ల వెనుక ఉన్న ప్రధాన వ్యక్తిగా ఇమ్మడి రవిని గుర్తించి అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక మలుపు. ఈ అరెస్ట్తో కథ ముగిసిపోతుందని అనుకున్న వారికి పోలీసుల దర్యాప్తు మరో స్థాయికి వెళ్ళింది. రవిని కేవలం ఒక వ్యక్తిగా కాకుండా అతని చుట్టూ పనిచేసిన మొత్తం పైరసీ వ్యవస్థను గుర్తించడమే లక్ష్యంగా విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న సమయంలో రవి నుంచి వచ్చిన సమాచారం పూర్తిగా సరిపోదని పోలీసులు భావించారు. అందుకే అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇంకా కీలక అంశాలు బయటపడాల్సి ఉందని కోర్టులో పేర్కొంటూ కస్టడీ పొడిగించాలని అభ్యర్థించారు. దీని ద్వారా ఈ కేసు ఎంత లోతుగా వెళ్తుందో అర్థమవుతోంది. పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఐబొమ్మ వంటి పైరసీ ప్లాట్ఫామ్ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇది కేవలం 1-2 సినిమాలకు సంబంధించిన విషయం కాదు. కొత్తగా విడుదలైన సినిమాలు, మంచి వసూళ్లు సాధించే చిత్రాలను లక్ష్యంగా చేసుకుని అవి థియేటర్లో ఉండగానే ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారీగా ప్రకటనలు, ఆదాయం వచ్చినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ డబ్బు బ్యాంక్ ఖాతాలు, ఖాతా మార్పిళ్లు మాత్రమే కాకుండా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల ద్వారా కూడా జరిగినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అయినప్పటికీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా ప్రతి లావాదేవీని గణన చేయడానికి సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రవికి సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపారు. అక్కడి నుంచి లభించే డేటా ద్వారా మరిన్ని పైరసీ సైట్లు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో ఆసక్తికర అంశం అంతర్జాతీయ కోణం. రవి తన పైరసీ నెట్వర్క్ను భారతదేశంలోనే కాకుండా విదేశీ సర్వర్లు, ముఖ్యంగా కరేబియన్ ప్రాంతాల్లో ఉన్న హోస్టింగ్ సేవలను ఉపయోగించి నడిపినట్టు విచారణలో వెల్లడైంది. ఇలా చేయడం ద్వారా తన డిజిటల్ జాడను దాచిపెట్టాలని అతను ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు అంతర్జాతీయ సైబర్ ఏజెన్సీలతో కలిసి తదుపరి దశ విచారణ చేపట్టే ఆలోచనలో పోలీసులున్నారు. విచారణ సమయంలో రవి ఇచ్చిన సమాధానాలు చాలాసార్లు స్పష్టంగా లేకపోవడం, కొన్ని సందర్భాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఇది కూడా అతని వెనుక ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందన్న అనుమానాలను బలపరుస్తోంది. అతను ఒక్కడే ఈ వ్యవహారాన్ని నడిపించలేడని టెక్నికల్ టీం, ఫైనాన్స్ హ్యాండ్లర్లు, కంటెంట్ అప్లోడ్ చేసే వ్యక్తులు, ఇలా అనేక మంది ఇందులో భాగమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుపై సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. డిజిటల్ పైరసీ వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఈ కేసు మరోసారి చర్చకు తెచ్చింది. సినిమా తయారీ వెనుక వందల మంది కష్టం, కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటే ఒక్క క్లిక్తో ఆ సినిమా ఉచితంగా బయటకు రావడం వల్ల పరిశ్రమ మొత్తం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఐబొమ్మ రవి కేసు ఒక చిన్న అరెస్ట్ కథగా మొదలై ఇప్పుడు డిజిటల్ క్రైమ్, అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్లు, భారీ ఆర్థిక లావాదేవీలతో కూడిన పెద్ద విచారణగా మారింది. పోలీసు దర్యాప్తుల్లో వచ్చే తదుపరి నిర్ణయాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్ల ద్వారా బయటపడే కొత్త డేటా ఈ కేసు పరిధిని ఇంకా విస్తృతం చేయనున్నాయి. ఇది భవిష్యత్తులో డిజిటల్ పైరసీపై తీసుకునే చర్యలకు ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.